హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్యాబేజీ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. క్యాబేజీని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. దీనిలో శనగపిండి వేస్తున్నానండి. ఇది 3 టేబుల్ స్పూన్స్ పడుతుందండి శనగపిండి. తర్వాత కొంచెం బియ్యపిండి వేసానండి, 1 స్పూన్ వేసాను. తర్వాత కార్న్ఫ్లోర్ వేసానండి. ఇది కార్న్ఫ్లోర్ అండి, ఒక టేబుల్ స్పూన్ వేసానండి. దీనిలో ఉప్పు కారం వేయాలండి. ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానని చూడండి. సాల్ట్, కారం యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలండి. ఒకవేళ పిండి సరిపోకపోతే మళ్ళీ పిండిలోనే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం వాటర్ యాడ్ చేసి గట్టిగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. ఇది గట్టి పకోడీలాగా చేసుకుంటామండి మనం. ఆయిల్ పెట్టి ఇలా ముద్దలుగా వేయడమేనండి. అంటే గట్టిగా ఉంది కాబట్టి ఇలానే వస్తాయండి ఇవి. ఇది సాంబార్, రసం వాటిల్లోకి ఇది మంచి కాంబినేషన్ అండి. చూడండి, దీనిని తీసి తాలింపు వేసి పోపు వేసుకొని ఆనియన్స్ కలిపి పోపు వేసుకుంటే ఇది క్యాబేజీ 65 అవుతుందండి. ఇలా ఓన్లీ ఇలాగా ఉంచితే ఇది క్యాబేజీ పకోడా అవుతుందండి. అంతేనండి. క్యాబేజీ 65కి క్యాబేజీ పకోడీకి ఉన్న డిఫరెన్స్ అయిపోయిందండి. మన క్యాబేజీ పకోడా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రై చేసి చూడండి అందరూ. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా త్వరగా అయిపోయే రెసిపీ కూడా అండి. చూడండి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇది ఇక్కడ ఆయిల్ పట్టడం అలాంటిది ఏమీ ఉండదండి. చూడండి, ఇది చాలా క్రిస్పీగా మంచి కలర్తో వచ్చిందండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.